మేడారం జాతరలో బెల్లమే బంగారం ఎలా అయింది? అమ్మవార్ల జాతర అంటే పిండి వంటలతో నైవేద్యాలు, జంతుబలులు సహజం. అయితే మేడారం జాతరలో బంగారం ప్రత్యేకం. దీని వెనుకున్న ప్రచారంలో ఉన్న కథలేంటి? అసలు బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించాలనే ఆచారం ఎలా మొదలైంది? వాచ్ దిస్ R24 స్పెషల్. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వైభవంగా జరుగుతోంది. భారీగా బంగారం, చీరె, సారె, పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమలతో ముడుపులు కట్టి మొక్కులు సమర్పించుకుంటున్నారు. అమ్మవార్లు గద్దెలపైకి వచ్చిన తర్వాత జాతరలో మూడో రోజు ప్రత్యేకతే వేరు. అయితే అమ్మవారి జాతర అంటే వివిధ రకాల పిండి వంటలతో నైవేద్యాలు, జంతుబలులు సహజం. కానీ మేడారం జాతరలో మాత్రం బంగారం ప్రత్యేకం. ఇక్కడ బంగారం అంటే బెల్లం. సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే ఆ ప్రసాదాన్ని బెల్లం అనకుండా బంగారం అని పిలుస్తుంటారు. మేడారం వెళ్లి వచ్చాక ఈ బంగారాన్ని ఊరంతా పంచుతారు. అసలు బెల్లం అనే మాట ఆ సమీపంలో వినిపించదు. అంతా బంగారమనే పిలుస్తారు. ఇంతకీ బెల్లాన్ని బంగారమని ఎందుకు పిలుస్తారిక్కడ? అమ్మవార్లకు నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం వెనుకున్న కథలేంటి? అప్పట్లో మేడారం జాతరను కేవలం ఆ సమీపంలో ఉన్న ఆదివాసీలు మాత్రమే జరుపుకునేవారు. బయట ప్రపంచానికి దూరంగా కొండ కోణల్లో జీవనం సాగించేవారికి వివిధ రకాల నైవేద్యాల గురించి తెలియదు కూడా. ఆహారంలో ప్రధానంగా భావించే బెల్లం, ఉప్పును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అది కూడా వారానికో నెలకో ఓ చోట సంతలు జరిగేవి. ఆ సంతలకు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఉప్పు, బంగారం కొనుక్కొని వెళ్లేవారు. ఉప్పు కన్నా బెల్లం ధర ఎక్కువే కావడంతో బెల్లాన్ని బంగారంగా భావించేవారు. అలా బంగారమని పిలవడం అలవాటైంది. పూర్వకాలంలో మేడారం జాతరను కేవలం అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీలు మాత్రమే జరుపుకునేవారట. పైగా అప్పట్లో వారి ఆచారాలు కూడా కాస్త భిన్నంగా ఉండేవట. బెల్లం, ఉప్పును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారట. కాగా వారు బెల్లానికి ఎక్కువ విలువనివ్వడంతో పాటు ఖరీదైనదిగా భావించేవారట. అప్పట్లో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి రాకపోవడంతో సమ్మక్క సారలమ్మకు తాము ఖరీదైనదిగా భావించే బెల్లాన్ని సమర్పించేవారు. అలా బెల్లాన్ని బంగారం అని పిలవడం కొనసాగుతూ వచ్చింది. కోరిన కోర్కెలు నెరవేరితే మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా నిలువెత్తు బెల్లం సమర్పిస్తారు. అక్కడి నుంచి ఎంతో కొంత బెల్లాన్ని తీసుకొచ్చి ఇరుగు పొరుగు వారికి పంచుతారు. ఎలాంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని రోజుల్లో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేవారు. ఆ సమయంలో మార్గమధ్యలో ఆకలి తీరేందుకు తక్షణ శక్తి కోసం బెల్లం పానకంతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకునేవారు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు, ఖరీదైన ఆహారం కూడా వారికి. అందుకే అంత విలువైన ఆహారాన్ని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం మొదలైందని కూడా చెబుతారు.